హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. ఈరోజు ఎంతో రుచికరమైన కేఎఫ్సి స్టైల్ చికెన్ పెరి పెరి ఎలా తయారు చేయాలో చూద్దాం. సో బయటికి క్రిస్పీగా లోన చికెన్ సాఫ్ట్గా ఎలా తయారు చేయాలో అనేది చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, కరివేపాకు రెమ్మలు, మసాలా దినుసులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మిక్సీని అనేది కచ్చా పచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్ తీసుకొని అందులోకి 2 బ్రెస్ట్ పీసెస్, అలాగే చికెన్ ఫ్రై కోసం వింగ్స్ అండ్ లెగ్స్ని అయితే తీసుకున్నాను. సో ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని 5 to 10 మినిట్స్ అనేది ఈ సాల్ట్ వాటర్లో సోక్ చేయండి. సో ఇలా సాల్ట్ వాటర్లో 5 to 10 మినిట్స్ అనేది చికెన్ని నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ బ్రెస్ట్ పీసెస్ అనేవి తీసుకొని, సో పెరికి సరిపోయే విధంగా స్ట్రైట్గా చికెన్ పీసెస్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న పెరి పీసెస్కి ఫోక్ యూజ్ చేసుకొని చిన్నగా హోల్స్ అయితే తయారు చేయండి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం యాడ్ చేస్తున్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ చికెన్లోకి బాగా ఇంకి మనకి చికెన్కి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఈలోపు ప్లేట్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అనేది తీసుకోండి. సో క్రిస్పీనెస్ కోసం మేము ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే యూస్ చేస్తున్నాం. ఎంత క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ కార్న్ఫ్లోర్ అనేది కూడా కన్సిడర్ చేయాలి. సో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అనేది అయితే తీసుకున్నాము. మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులోకి రుచికి సరిపోయే కారం, చికెన్ మసాలా, గరం మసాలా చిటికెడు, మిరియాల పొడి చిటికెడు తీసుకొని రుచికి సరిపోయే విధంగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకోండి. ఇంట్లోకి ధనియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఈలోపు బౌల్ తీసుకొని అందులోకి ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పెరి పీసెస్ని అనేది యాడ్ చేయండి. దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని అలాగే రుచికి సరిపడా కారం అనేది తీసుకోండి. ఇందులోకి చిటికెడు మిరియాల పొడి అనేది తీసుకోండి. సో స్పైసీనెస్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న కచ్చా పచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ ఆన్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి కొంచెం, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇందులోకి చికెన్ మసాలా కొంచెం, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేసుకొని ఈ పెరి పీసెస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎక్కే విధంగా కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇలా కలిపిన వాటిలోకి ఒక ఎగ్ తీసుకొని ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారిగా కలపండి. సో ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి అనేవి మంచిగా ఎక్కుతాయి. సో ఇలా తయారు చేసి పెట్టుకున్న పెరి పీసెస్ని 5 to 10 మినిట్స్ అనేది సైడ్ పెట్టండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పీసెస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా ఎక్కుతాయి. అలా ఫ్లేవర్స్ ఎక్కిన పెరి పీసెస్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పౌడర్లోకి అనేది తీసుకోండి. సో ఈ కార్న్ఫ్లోర్ మొత్తాన్ని ఈ పీసెస్కి బాగా ఎక్కే విధంగా ఎక్కించండి. సో కార్న్ఫ్లోర్ బాగా ఎక్కిన పెరి పీసెస్ అనేది ఐస్ క్యూబ్లోకి 1 by 1 అనేది తీసుకోండి. ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ 1 to 2 మినిట్స్ అనేది వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ కోసం ఈ పెరి పీసెస్ అనేది సేమ్ కార్న్ఫ్లోర్ పౌడర్లోకి తీసుకొని సెకండ్ టైం కోటింగ్ అనేది ఇవ్వండి. సో వన్స్ సెకండ్ టైం కోటింగ్ అనేది బాగా ఇచ్చిన తర్వాత ఈ పెరి పీసెస్ని అటు ఇటు కలుపుతూ కార్న్ఫ్లోర్ మొత్తాన్ని కూడా యాడ్ అనేది చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, కార్న్ఫ్లోర్ ఎక్కిన తర్వాత పీసెస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సో ఈలోపు నేను చేశానంటే ఆల్రెడీ ఆయిల్ అయితే బాయిల్ చేశాను. బాగా బాయిల్ అయిన ఆయిల్లోకి ఈ పెరి పీసెస్ అనేది 1 by 1 అనేది యాడ్ చేసుకోండి. చికెన్ మొత్తం క్రిస్పీగా సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ 2 to 3 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో ఓపికతో 2 to 3 మినిట్స్ వెయిట్ చేసి ఈ పెరి పీసెస్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. వన్స్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చిన తర్వాత వాటిని సపరేట్గా వడకట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఫైనల్ స్టెప్లోకి వెళ్ళిపోదామా. ప్లేట్ తీసుకొని అందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పెరి పీసెస్ అనేది యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా
చికెన్ పీసెస్ అనేవి బయటికి క్రిస్పీగా బ్రేక్ చేసి చూస్తే లోన చికెన్ సాఫ్టీగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. సో దాంట్లోకి ఈ స్పైసీస్ అనేవి యాడ్ చేయండి. ఇది నథింగ్ బట్ అండి మ్యాగీ పౌడర్ అండ్ గరం మసాలా మిక్స్ చేసుకొని నేను పైన అయితే జల్లుకున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ ఆన్ చేసుకొని టమాటో కచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే వావ్, సూపర్ క్రిస్పీ అండ్ సాఫ్టీ పెరి పెరి చికెన్ ఫ్రైస్ అనేవి రెడీ.